ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయ్ అన్న గురించి అద్దిరిపోయి అప్డేట్ తీసుకొచ్చానన్న మీకోసం అయితే. మరి విజయ్ అన్న రికార్డుల స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. సీఎం అయిన మొదటి సినిమా అండ్ ఇదే లాస్ట్ సినిమా కూడా. దీంట్లో కొన్ని ఆసక్తికర విషయాలు అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే చాలా వరకు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విజయ్ అన్న సీఎం అయిన తర్వాత తొలి సినిమా ఇది. రాజకీయాలకు ఎంట్రీ ముందే ఈ చివరి సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈ నెల 23 థియేటర్లో సందడి చేయనుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కోసం ఓపెన్ కాగానే రికార్డు స్థాయిలో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే 3 భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడాయి అంటే దీంతో అర్థమవుతుంది మన అన్న టాలెంట్ ఏంటో. ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు సాధించి టికెట్ బుకింగ్ ప్రీసేల్ అత్యధిక తమిళ్ వెర్షన్గా ఈ సినిమా నిలిచింది. ప్రముఖ టేట్ సైతం శానిక్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెటింగ్గా కొనసాగుతుందని, అడ్వాన్స్ బుకింగ్లో దాదాపు 7.90 కోట్ల రాబడి కర్ణాటక, బెంగళూరుతో సహా 6.3 కోట్లు 2 స్థాయిలలో ఉంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగర విషయానికి వస్తే బెంగళూరులో 5.99 కోట్లు అడ్వాన్స్ అమ్మకాల్లో టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో చెన్నై పరిమితి ఓపెనింగ్స్లో దాదాపు 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ 90 లక్షలతో 3వ స్థానంలో ఉండగా హైదరాబాదు, మదురై, కొచ్చి, తిరువనంతపూర్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. లియో గోట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త వెనకబడిందనే చెప్పచ్చు. ఇక ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.